దేశ అంతర్గత భద్రతపై మోడీ సర్కార్ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల్ని ఎదుర్కొనేందుకు కొత్త స్కీములు రెడీ చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే రంగంలో దిగారు. మావోల కట్టడిపై భద్రతా అధికారులతో చర్చలు జరిపారు. నక్సల్స్ ఏరివేతలో పాల్గొనే వారికి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ఎన్డీఏ సర్కార్ ఫిక్స్ అయింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే భద్రతా సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ప్లాన్ వేస్తోంది. నక్సల్ అణచివేత చర్యలో పాల్గొనే అధికారులు సిబ్బందికి ప్రత్యేక వసతులు, ప్రమోషన్లు కల్పించాలని అధికారులు రెడీ అయ్యారు. మావోల ఏరివేతలో బాధ్యతలు ముగిసిన అధికారులకు కోరిన చోట పోస్టింగ్ ఇచ్చేలా రూల్స్ తయారు చేస్తున్నట్లు టాక్. సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసేలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రోత్సహించేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాదు, సాధారణ సిబ్బందికి కూడా స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. మావోలను అభివృద్ధి ఎజెండాతో ఢీకొట్టాలని మోడీ సర్కార్ వ్యూహాలకు పదును పెడుతోంది. అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న మోడీ ఇప్పుడు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. పకడ్బందీ వ్యవస్థతో మావోలని ఏరిపారేయాలని ప్రిపేర్ అవుతోంది మోడీ సర్కార్.